స్తోత్రం. మరి ఇప్పుడు మనం వినబోయే సాక్ష్యం సహోదరి గంగా గారి సాక్ష్యం. నిజంగా ఆవిడ పిల్లలు లేక ఎన్నో అవమానాలు నిందలు అనుభవించిందండి. మరి ఆవిడ నిజంగా కన్నీటితో మరి ఆ సాక్ష్యం చెప్తుంటే నిజంగా నాకే చాలా బాధ అనిపించింది. మరి సాక్ష్యం పూర్తిగా వినండి, ఆధ్యాత్మికంగా బాధపడండి. ముగ్గురు అన్నయ్యలో 2 అక్కలు 1 తమ్ముడు. అయితే మేమందరం కూడా పూజలు చేసుకునేవాళ్ళే. వాళ్ళందరూ కూడా మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ అందరూ పూజలు చేసుకునేవాళ్ళే. అయితే 2003లో మా వివాహం అయిందండి. మా ఆయనగారు ఇక్కడ ఎక్కడ ఉన్నారో కనబడతలేదు. అయితే అంటే ఆయన కూడా వస్తే బాగుంటుందని చెప్పి అంటున్నాను. అంటే చాలా రోజులు మేము ఎన్నో శ్రమలో బాధలో ఎన్నో అనుభవించామండి. అవి తలుసుకుంటేనే నాకు ఇప్పటికీ కూడా అవేవి కూడా నేను మర్చిపోలేను. మరి ఎన్నో బాధలు పడ్డాము. మేము ఎదురుగా వస్తూ ఉంటే కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము వస్తుంటే వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళు ఎదురు రాకూడదు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అయినా నేను బాధపడలేదు. ఎలా అయితే నేను దేవుని తెలుసుకోవడానికి కారణం మా అత్తయ్య గారు ప్రార్థన చేసేవాళ్ళు అండి మా కొరకు. అయినా మేము నమ్మేవాళ్ళం కదా, సామాన్యంగా దేవుణ్ణి తెలుసుకోలేం కదా. అప్పుడు అంటే పూజలు చేసేవాళ్ళం కాదు, ఇటు దేవుణ్ణి నమ్ముకునేవాళ్ళం కాదు. సరేలేని అలాగా ఆవిడ ప్రార్థన చేసేది. ఆవిడకి ఒంట్లో బాగుండేది కాదు, అయినా కూడా ప్రార్థన చేసేది మా కొరకు. మేము రమ్మని చెప్పేది కానీ మేము వెళ్తాంలే అని చెప్పి అలాగే ముందుకు దాటేసుకుంటూ వచ్చేసేవాళ్ళం. 5 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి. 5 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. లేకపోయేటప్పటికి ఎన్నో హాస్పిటల్, మా అమ్మగారు ఎన్నో హాస్పిటల్ తిప్పింది. 2-3 హాస్పిటల్లో అయితే పిల్లలు కూడా పుట్టరు ఈ అమ్మాయికి అని చెప్పారు. అయినా నేను దేవుడిని తెలుసుకోలేక చాలా అవరోధుల్లో ఎంతో బాధను అనుభవించానండి. ఈ రోజున ఇలా ఉన్నాము అంటే దేవుడి కృప అండి. అయితే ఎన్నో రోజులు ఎంతో వేదంతో బాధతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. ఎక్కడికి వెళ్తే ఎవరేమంటారు అని ఏ ఫంక్షన్కి వెళ్ళేదాన్ని కాదు. వాళ్ళనే మాటలు పడలేక అలా బాధపడుతూ ఇంట్లోనే ఉండి ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. అయినా కూడా ఎన్నో బాధలు పడ్డానండి, శ్రమ అనుభవించాను. అయితే ఎన్నో శ్రమలు అలాగలాగా మా అత్తగారు ప్రార్థన చేసి మీరు దేవుడి సన్నిధికి వెళ్ళండి అని చెప్పేది. అయినా మేము ఎప్పుడో వెళ్తాంలే, ఏదో టైంలో ఏ పండగప్పుడు వెళ్దాంలే అని చెప్పి అలాగ అనుకునేవాళ్ళం. అనుకుంటూ ఉండగా రత్నం అక్క ఈయన్ని తీసుకుని ఒకసారి ముదునూరుపాడు ఎక్కడికో తీసుకెళ్ళింది. స్టార్టింగ్ అప్పుడే ఆవిడ అక్కడికి తీసుకెళ్ళాక 2 వారాలు 3 వారాల్లో వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఈయన వెళ్తున్నారు కానీ ఏదో వస్తమే అవుతుంది. సరే ఆవిడతో పాటు అక్కడికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వస్తున్నారు. నేను వెళ్తలేదు. నేను వెళ్దాంలే తర్వాత ఇప్పుడు నాకు కంగారే ఉందిలే. అందులో మా అన్నయ్య వీళ్ళందరూ పూజలు చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఏమంటారో, వాళ్ళకి ఏమన్నా ఇదిగా మాట్లాడతారేమో అని చెప్పేసి నేను వెళ్ళేదాన్ని కాదు. వెళ్ళకోకుండా అలాగే ఉండేదాన్ని. తర్వాత ఇంకా బాధ, వేదన, శోధన, ఎంతగానో బాధ, అది చెప్పుకుంటూ చేరినటువంటి బాధ. ఆ బాధ ఎంతగానో అనుభవించానండి నేను. అవి గుర్తొస్తేనే నాకు అసలు ఈ రోజుకి కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే మునుపటి స్థితిని మర్చిపోకూడదు. ఆ స్థితిని మనం ఎప్పుడు గుర్తు చేసుకుని దాన్ని అనుభవించుకుంటూనే ఉండాలి. అయినప్పటికీ కూడా నేను ప్రార్థన కంటే వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళకుండా అలాగే ఉండేదాన్ని. ఆవిడ ప్రార్థన చేసేది, మీరు వెళ్ళండి అయ్యే చర్చికి వెళ్ళండి, పిల్లలు పుడతారని చెప్పేది ఆవిడ. ఆయన మేము వెళ్ళేదాన్ని, నేను వెళ్ళేదాన్ని కాదు. ఈ నలగలగాలుగా ఎలా అయితేనే దేవుళ్ళు నడవటం స్టార్ట్ చేశారు. వెళ్తున్నారు, వస్తున్నారు, అలాగే ఉంటున్నారు. నేను ఆయన్ని వద్దనేదాన్ని కాదు, అలాగని వెళ్ళమనేదాన్ని కాదు, నేను వెళ్ళేదాన్ని కాదు. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత మా మామయ్య మీరు పలానా చర్చికి వెళ్ళండి రా, అక్కడికి వెళ్తే మీకు బాగుంటుంది అని చెప్పారండి. చెప్పిన తర్వాత జాయిగా నెమ్మదిగా చర్చికి రావడం మొదలుపెట్టిన తర్వాత వచ్చాక ప్రార్థన చేసుకుంటాం. తెలిసేది కాదు, ఏమని అడగాలి తెలీదు. పాస్టర్ గారు అన్ని ప్రార్థన చేసేవాళ్ళు. కృపవారం ఉంది అప్పుడు, వాళ్ళకి పెళ్ళి అవ్వలేదండి. అప్పుడు కృప కూడా శాంతి, కృప, సంతోషం అయితే నాకు అంతకు తెలీదు. కృప, శాంతి, రాజు చిన్నపిల్లోడైనా రాజు కూడా నా కొరకు ప్రార్థన చేసేవాడండి. అయినా ఏంటో అలాగా కొన్ని రోజులు మనస్ఫూర్తిగా వెళ్ళేదాన్ని కాదు.
వెళ్ళకోకుండా అలాగే వెళ్తాం అలా చేస్తూ ఉండేదాన్ని. సరేలే, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని చెప్తున్నారు కదా, ఇష్టంగా మనస్ఫూర్తిగా దేవుడిని అడుగుదాం, ఆయన చిత్తం అయితే దేవుడు ఇస్తాడు, లేకపోతే లేదని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టానండి. రేత్ర పగలు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండగా మళ్ళీ ఇటు మా అన్నయ్యలతోటి నా సహోదరులతోటి వీళ్ళతోటి మళ్ళీ అదిగో నువ్వు అలా వెళ్తున్నావు, నువ్వు అలా వెళ్తే నీకు పిల్లలు పుడతారని ఎవరు చెప్పారు, నువ్వు డాక్టర్లు ఎందుకు, ఈ హాస్పిటల్ ఎందుకు, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటేనే పిల్లలు పుడతారా, అది ఇది అని చెప్పేసి మా అన్నయ్యళ్ళు పక్కన. సరేలే అన్నయ్య, ఏదైనా దేవుడికి అసాధ్యం లేదు అని చెప్తున్నారు, నేను వింటున్నాను, వాకింగ్ చదువుకుంటున్నప్పుడు కొద్దిగా అని చెప్పి నేను దేవుణ్ణి నమ్ముకుంటూ మొదలుపెట్టానండి. చర్చి మొత్తం మొదలుపెట్టిన తర్వాత నా కొరకు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి తెలీదు నా సాక్ష్యం. అలాగని నేను ఎప్పుడో ఒకసారి చెప్పగలుగుతున్నాను అంటే ఏదైనా జనవరి 1 అప్పుడు గట్రా చెప్పేదాన్ని అండి. ఇలా సభలో చెప్పడం అయితే నేను ఇదే మొదటిసారి. అది దేవుణ్ణి కనపరచలేకపోయానని నేను బాధపడుతూనే ఉంటాను. ఆయన కూడా ఇలా లేచి చెప్పాలి అని అంటే ఏదో అదొక తెలియనటువంటి ఆందోళన, భయం నాకు ఉండేదండి. అయితే ఇప్పుడు కూడా నేను కూర్చున్నాను కానీ ప్రసాద్ అన్నయ్య గారు చెప్తూ ఉంటే నాకు కన్నీటితో భయం వేసింది. అదిగో అన్నయ్య గారు కూడా చెప్తున్నారు, నేను చెప్పలేకపోతున్నానండి, నేను చెప్పాలి కదా, నేను దేవుడి కార్యం పొందుకున్నాను కదా అని నాలో నేనే ప్రార్థన చేసుకుంటా, కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అడుగుతున్నానండి. అయితే మరి నా కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. అది చేయగానే నాకు ఆ నెల దేవుడు బిడ్డనిచ్చాడండి. ఇప్పుడు ఇవిడికి 17వ సంవత్సరం అనుకుంటండి, చదువుకుంటుంది. అయితే ఈ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను ఎన్నో అవరోధాలను పడి నాకు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ అండి. ఆయన నేను ఒక్క బిడ్డనే అడిగాను, నాకు ఒక్క బిడ్డ చాలు ప్రభువా, ఇంకా వద్దు, నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి దేవుడిని అడిగానండి. నాకు ఒక్క బిడ్డని ఇచ్చాడు చాలండి. ఆ బిడ్డను దేవుళ్ళు పెంచుకోవడం అది నా గొప్పతనం కాదండి. బిడ్డ చిన్ననాటి నుంచి కూడా దేవుడి సన్నిధిలో కొని ఆడబడుతూ ఉంది. అయ్యా, నా తండ్రి నాకు ఎంతో గొప్ప మేలు చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన నేను ఎంత దేవుడిని రక్షణ పొందుకున్నా కూడా మా అన్నయ్య అయితే మా చిన్న అన్నయ్య అసలు నాకు గుమ్మలోకి రావద్దని కూడా అన్నాడండి. ఆయన నేను రానన్నయ్య, నాకు దేవుడే కావాలనుకున్నాను. వాళ్ళింటికి వెళ్తాం కూడా మానేశానండి. చాలా రోజులు వాళ్ళింటికి వెళ్తాం కూడా మానేశానండి. మా అన్నయ్య చనిపోయాడండి, ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి ఇంటికి తీసుకెళ్ళాడండి. అమ్మా నువ్వు వెళ్ళకు ఉండిపోతే ఎలాగమ్మా, అందరూ వస్తున్నారు, నువ్వు రాకపోతే ఆ లోటు మాకు కనబడిపోతుందమ్మా, మేము 5గురు ఉంటున్నాము, నువ్వు ఉండలేదని చెప్పి ఆయన ఎంతో బాధపడి ఇంటికి తీసుకెళ్ళాడండి. ఇంకప్పటి నుంచి మా అన్నయ్యళ్ళు కూడా ఇంకేం అనుకోకుండా మాట్లాడకుండా ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా తెలుసుకుంటున్నారండి దేవుణ్ణి. అయితే దేవుడు అవన్నీ కూడా చెప్పాలి అని అంటే చాలా ఉన్నాయి. కాకపోతే మరి ఊకదానికి లోటానికి వచ్చేస్తాయి కదండి. అయితే మరి వాళ్ళు చెప్పిన ఇబ్బందులు కూడా మరి చెప్పాలి కదా. అందు గురించి మా అన్నయ్య తీసుకెళ్ళిన కాడి నుంచే వాళ్ళింటికి మళ్ళీ వాళ్ళు నాతో మాట్లాడతాం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాం చేయడం జరుగుతుంది. మరి నా కొరకు మరి ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా వందనాలండి. మరి నేను సాక్ష్యం చెప్పకపోవడం కూడా అది నా తప్పు, నేను ముందే ఒప్పుకున్నాను కదండి. నా బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు దీవెన ఆశీర్వాదం బిడ్డ పట్ల ఉందండి. మరి చిన్నప్పటి నుంచి కూడా బిడ్డ ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఆయన వాడబడుతూ ఉన్నట్టుగా ప్రభు ఆ బిడ్డని ఎంతగానో ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడండి. అయ్యా మీ నా దేవుడి చిత్తం అయితే రక్షణ ఎప్పుడైతే అడుగుద్దో అప్పుడైతే రక్షణ ఇద్దా కూడా సిద్ధంగా ఉన్నామండి. ప్రభు చిత్తం అవ్వాలి కదా. నేనైతే దేవుడిని అడుగుతున్నాను, ప్రభు రక్షణ లేకుండా ఉంటాం అది కరెక్ట్ కాదు, రక్షణ కూడా మనం అనుకుంటే అవ్వదుగా, దేవుడి చిత్తం కావాలి. అందు గురించి దేవుడిని అడుగుతున్నాను. రక్షణ తీసుకుంటాం కూడా ఆ బిడ్డకి ఇష్టమే, దేవుడిని అడుగుతుంది, ప్రార్థన చేసుకుంటుంది. మరి ఇప్పటి వరకు కూడా బిడ్డను ఎంతగానో కాచి కాపాడాడండి. నా కుటుంబం ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఇప్పుడు ఈ రోజున ఎలా ఉన్నాము అని అంటే అది దేవుడి కృప అండి. ఎంతో అనారోగ్యం, బాధలు, వ్యాధుల్లో, శోధనలతో ఎంతగానో బాధపడుతూ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడు దర్శించాడు. అయినా కూడా మేము బాధపడలేదు. కొంతమంది అయితే మీరు సన్నిధికి వెళ్తాంలోనే మీ పిల్లలు పుట్టలేదని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. నా బిడ్డ పుట్టాక దేవుడు ఇచ్చాక వారి నోర్లు కూడా దేవుడు కట్టాడండి. గొప్ప కార్యం దేవుడికే సాధ్యమైంది. మరి